శ్రీ సద్గురు మాతాజీ కృష్ణప్రియ గారిచే రచింపబడిన శ్రీ సాయి సచ్చరిత్ర సంక్షిప్త పారాయణ గ్రంథమునందరి 7వ అధ్యాయము శాంతి సూత్ర భూమిక బుధవారం పారాయణ. ఓం శ్రీ గురుభ్యో నమః. విహాయ కామాన్యః సర్వాన్ పుమాం శరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః సశాంతిమధిగచ్చతి. ఇది భగవద్గీత 2వ అధ్యాయము 71వ శ్లోకంలో తెలుపబడినది. ఎవరు కోరికలన్నిటినీ వదిలి నిరపేక్షుడై అహంకార మమకారములను వీడి సంచరించునో వాడు పరమశాంతిని పొందును. భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్ఛతి అని భగవద్గీత 5వ అధ్యాయము 29వ శ్లోకము. యజ్ఞ తపస్సుల ఫలభోక్తయును సర్వలోకములకు ప్రభువును సర్వభూతములకు మిత్రుడును అగు నన్ను తెలుసుకుని అనగా సాక్షాత్కరింపజేసుకుని యోగి పరమశాంతిని పొందును. శ్రీ సాయి సర్వరూపుడ నేనే అనియు సకల జీవరాశులయందును భగవానుడు కలడు గాన ఏ జీవరాశిని హింసింపవలదనియు ముఖ్యముగా ఆకలిగానున్న జీవుల తృప్తిపరచిన పరమేశ్వరుడు తృప్తి నొందుననియు పలికెడివాడు. ఒక పరి తాత్యాకోటి పాటిల భార్య బాబాను విందారగింపరమ్మని ప్రార్థించాను. అంత బాబా సాయంత్రం 6 గంటలకు తప్పక వస్తున్నని తనను కసరకూడదని పలక ఆమె పరమేశ్వరులకు మేము పూజింతుము గాని కసరుటయా అని అనెను. అంత బాబా తప్పక వత్తునని తెలిపాను. ఆమె పోడీలు చేసి పళ్ళెరము నిండుగా నుంచి బాబా అరుదించిన వెంటనే వారిని పూజించి భోజనమిడి ఉద్దేశముతో సర్వసన్నాహములు చేయుచుండెను. బాబా వచ్చుదనన్న సమయము మించుచుండే. ఇంకనూ రాలేదేమా అని వేచి కాచుకొని ఉండే. దంపతులిరువురు బాబాకి ఎదురు చూస్తున్న సమయమున సరిగా 6 గంటలకు ఒక కుక్క వచ్చి పోడీలను తినబోయెను. అంతనామె ఆ కుక్కపై ఇనుప ఊచను విసరెను. ఆ శునకము ఆ వ్రేటు నుండి తప్పించుకొని ప్రక్కకు తొలగి అతి దీనముగా ఆమె వైపు చూచుచూ ఆ చోటు వీడి చనెను. ఆ దంపతులు రాత్రి వరకు గాంచి బాబా రాకుండుటకు మిగులు విచారించుచు మసీదునకు చని బాబాను దర్శించి వచ్చేదనని తెలిపి ఏల రాలేదని ఆమె ప్రశ్నించాను. అంతా బాబా, తల్లి, నేను మాట తప్పువాడను గాను, నేను వచ్చితిని, నీవు నన్ను తరిమివేసినావు అని పలికెను. అంత ఆమెకు కుక్క వచ్చుట తా తరుముట గుర్తుకు వచ్చి తాను అజ్ఞానురాలనని తన అపరాధమును మన్నించి మరుసటి దినము తప్పక దయచేయమని ప్రార్థించాను. అంతా అట్లనే అనెను. మరుసటి దినము కూడా ఆమె సర్వసన్నాహములు చేసుకుని బాబా రాకకే నిరీక్షించు సమయమున పొరుగువారి గేదె వచ్చి ఆ తినుబండారములను బయట నుండి తింటకు ప్రయత్నించా ఆమె గుర్తించనేరక మాయయందు మునిగిన దగుచు ఒక కర్రను కొని దాని వీపుపై కొట్ట దానికి పెద్ద గాయమే రక్తము చిందెను. అది ఆ చోటు వీడిపోయాను. ఆనాడు కూడా బాబా తన గృహమునకు రానందున ఆమె కిన్నురాలగుచు బాబా తరికేగా బాబా తన వద్ద కూర్చున్న వారికి తన వీపుపై గల గాయమును చూపుచుండెను. ఆమె చని దానిని గాంచి ఇది ఏమి అని అడుగా, నీ ఇంటికి విందారగింపవచ్చి ఉంటుంది, కానీ నీవు కర్రతో కొట్టి తరిమితివి అని పలికెను. అంత ఆమె, బాబా, మీరు తెలిపినను గ్రహించని నేను పరమ మూఢురాలను, నేనెంతటి అపరాధము గావించుతున్నో గదా అని బాబా పాదములపై పడి విలపింపతొడంగెను. అంత బాబా ఆమెను ఓదార్చి తిరిగి తాను భుజించుటకు వస్తుందని తెలిపాను. ఆ మరునాడు గండు చీమల రూపంన విందారగించిరి. అదీను కూడా ఆమె గ్రహింపలేక మరునాడు బాబా సన్నిధికి రాలేదేమి అని ప్రశ్నింప తాను వచ్చి ఉంటుందనియు ఆమె వశంగిన పేణీలు ప్రేమాల ఆరగించదనియు కావాలన్న చూడుమని కఫనీని పైకి తీయగా బాబా బొడ్డు చుట్టూ అనేకములు గండు చీమలు నోట పేణీ ముక్కలను కరచుకొని ఉండెను. ఈ వింత లీలగాంచి ఎల్లరూ బాబా సర్వరూపుడనియు సర్వాంతర్యామి అనియు తెలుపుటకే ఇట్లు అనర్చి బోధించనని ఎరింగి ఆనందించిరి.
శ్రీ బాబా ఎల్లవేళలా ఎల్లరనూ సంతోషముగా నుండుమని బోధించువాడు. సాయి చమత్కారములు ప్రోత్సహించువాడు. ఆనందించలేని వారి జీవితము వ్యర్థమే కదా. సంతోషము సగము బలము అనేది వాక్యముల మనమెల్లరము ఎరిగినదే. ఒకనాటి మధ్యాహ్నము బాబా చుట్టూను భక్తులెల్లరూ చేరి ముచ్చటించుచుండిరి. అట్టి తరి దామోదర్ ఘనశ్యామ్ బాబారే ఉరఫ్ అన్నా చించనికర్ అని భక్తుడు, అమాయకుడు, నిష్కపటి, ముక్కుకు సూటిగా మాట్లాడే స్వభావము కలవాడు బాబా కాళ్ళొత్తుచుండెను. మరి ఒక ప్రక్క వేణుబాయి కౌజల్గి అను వృద్ధురాలు బాబా నడుమును తోముచుండెను. ఆమెను ఎల్లరూ మానసీబాయి అని పిలుచుచుండువారు. ఆమె మిక్కిలి చమత్కారముగా మాట్లాడేది స్వభావం కలది. చాలా మంచి మనిషి. బాబా తన భక్తులు తనను ఎట్ల సేవించనను నిరాకరించడివాడు కాదు. వారిరువురు అట్ల కాళ్ళు నడుము పట్టుతరి ఇరువురి ముఖములు ఒక పరి దగ్గరకు వచ్చుచుండెడివి. అట్టి తరి మానిసీబాయి అన్నానుగాంచి, ఇంత ముసలివాడివై ఉండి నన్ను ముద్దిడుకునుటకు ప్రయత్నిస్తున్నావా అనెను. అంత ఆ మాట ఎందలి చమత్కారమును గ్రహించలేని వాడొకటిచే అన్న మిగుల ఆగ్రహావేశుడై, నేను వెర్రివాడనా, నన్ను ముసలివాడనంచున్నావా అనుచు ఆమెపైకి జగడమునకు లేచెను. పరిస్థితి విషమించుచుండుటచే బాబా వారిరువులను ప్రేమతో తల్లిని బిడ్డ ముద్దుడికొనుటలో తప్పేమి గలదు అని సమర్థించి వారిరువురును శాంతింపజేశాను. శ్రీ బాబా దక్షిణలు కొనుటకు అనేక కారణములు గలవు. ఒక పరి బాబా దరికి గోవా నుండి ఇరువురు పెద్ద మనుషులు అరుగుదించిరి. ఆ సమయమందు ద్వారకామాయందు హారతి నొసంగుచుండిరి. శ్యామ, నానా, మహల్సాపతి మున్నగువారు ఎల్లరూ బాబాను పరివేష్టించి ఉండిరి. వారిరువురు త్వరితగతిని బాబా దరికి ఎగిరి. మొదటివాడు బాబాకు ప్రణమిలినంతనే బాబా వానిని లేవదీసి ఆశీర్వదించి 15 రూపాయలు దక్షిణను ఇమ్మనెను. వెంటనే అతడు ఆ దక్షిణను ఇసంగెను. ఇంతలో రెండోవాడు కూడా నమస్కరించి 25 రూపాయలు తీసి బాబాకు దక్షిణ సంగా బాబా దాని ముట్టకే వాని తీవ్రంగా చూచు, అడుగందే నీవేళ దక్షిణ ఇచ్చిదవు, దానిని తిరిగి తీసుకొనుము అని పలికాను. అతడు ఖిన్నవదనుడయ్యాను. అతడు ఆ పైకమును తిరిగి తీసుకొను. అంత బాబా సమక్షమున గల శ్యామ బాబాతో, ఏల ఇంత భేదం చూపుచున్నావు, ఒకందరిని అడిగి తీసుకునిటివి, అడుగకే హృదయపూర్వకంగా ఇచ్చిన వేరొకరిని నిరాకరించుటేగాక కోపగించదు వేళ అని ప్రశ్నించెను. అంత బాబా వానితో, శ్యామ, విషయం ఎరుంగక ఎందులకు అట్లు యోచించదవు? నాకు పరుల ధనంతో పని లేదు, నాకు ధనాపేక్ష లేదని నీ వెరుగవా? ఎవరిది వారికి ఇయ్యకుండా ఎట్లా? ఎవరు రుణస్థులు వారలా రుణ విముక్తుల చేతులు గాని అన్యము కాదు. చూడు, ఈ మొదటివాడు తన జీవితమున మిక్కిలి కష్టముల పడుచు, ధనార్జన లేక కుటుంబ పోషణ మార్గము లేక కానక ఎంతయో వ్యధనుందుచు తనకు జీవనోపాధి లభించిన మొదటి నెల వేతనమును వసంగుదునని పలికి దాన్ని మరచెను. అందులకై వానికి జ్ఞప్తికి తెచ్చి కైకొంటని. మొదటి వేతనమగు 15 రూకల్ని అడిగి తిని, ప్రస్తుతం అతని వేతనము 700 రూపాయలు. అది అడుగులేదే. ఎవరినైనా ధనం అడుగుటకు నాకేమి పని? ఈ రెండోవాడు నాకెన్నడూ బాకీ లేడు, నేనెందులకు పుచ్చుకుందును? ఇతడెందులకు వచ్చనో తెలిపిదా, ఆలకింపు. నేనొక పరి సముద్ర తీరమున సంచరించుచుండటి వాడను. మిక్కిలి శ్రమించుండుటచే ఒక ఇంటి అరుగుపై విశ్రమించి తిని. అంతలో ఆ గృహ యజమాని అరుగుదించి నన్ను లోనికి కొనిపోయి తన ఇంటి యందు ఒక గదిలో పరుండి చేసెను. మరియు అర్ధరాత్రంన నా గదికి కన్నం వైచి నా యొక్క పై వస్త్రంలో మూట కట్టుకున్న 30,000 రూపాయలను అపహరించినాడు. ఎంతయో శ్రమించి సంపాదించిన ధనమంతయు పోవుటచే నేను మిగుల వ్యాకులత చెంది పిచ్చివాని అనే వీధులను తిరుగుచు 30,000 అని గొణుకొనుచు ఉండేవాడను. అటుతరి ఒక ఫకీరు నన్ను సమీపించి, నా కష్టం నెరింగి నాకతి ప్రియమగు దానిని 1 వారం విసర్జింపుమని, నాకొక ఫకీరుని చూపెదనని వారిని ఆశ్రయింపుమని, ఈ వారంలో అపహరించిన వాడే తిరిగి వచ్చి ఆ ధనమును ఇచ్చివేయునని పలికెను. నేను అతడు తెలిపినట్లనే ఉనర్చితిని. నా సొమ్ము నా దరికి చేరినది. పిదప నేను ఆ స్థలమును విడిచి వేరొక తావునకు పోవుటకనే ఓడను చేరితిని. ఓడ సరంగు నన్ను ఎక్కనీయకుండెను. ఇంతలో ఒక గుమాస్తా అకస్మాత్తుగా అరుగుదించి సరంగుకు తెలిపి నన్ను ఓడనెక్కించెను. ఆ వెనుక నేను ఇంటకు చేరితిని, సుఖముగా జీవించుచుంటిని అని పలికి
వారిరువులను రాధాకృష్ణమ్మ ఇంటికి కొనిపోయి వారికి ఆహార పానీయాదులను చూడమని తెలిపాను. వారెల్లరూ బాబాకు నమస్కరించిన వెనుక బాబా ఆశీర్వాదములు కొని శ్యామ వారిరువులను రాధాకృష్ణమాయి గృహమునకు గుంపోయాను. వారలు భోజనమై విశ్రమించిన పిదప శ్యామ వారులను ఇట్లు ప్రశ్నించను. బాబా, నేను చాలా కాలం నుండి ఎరుంగుదును. వారెన్నడూ సముద్ర తీరమునకు చెనుట కానీ 30,000 రూకలను ప్రోగు చేయుట కానీ ఆ ధనము పోయి తిరిగి లభించుట కానీ ఎరుంగను. ఆ విషయమే మీకేమైనా బోధపడినదా అని అడిగాను. అంతవారిలో బాబా తెలిపినవన్నీ మా జీవితంలో జరిగినవి అని తెలుపుచు, మొదటివాడు తాను జీవనోపాధి లేక బాధపడుట, దత్త భగవానునికి మొక్కుకునినంతనే 15 రూపాయల వేతనము గల నౌకరీ లభించుట, తాను ఆ మొక్కును మరచుట మొదలగు విషయమును తెలిపి, శ్రీ సాయియే దత్త భగవానుడుగాన తనంతటి తానే జ్ఞప్తికి తెచ్చి మొక్కును దీర్పించనని తెలిపి, శ్రీ సాయి యొక్క ప్రేమ వాత్సల్యములకు ముగ్ధుడై పరవశించను. ఇక రెండోవాడు తన గాథను ఇట్లు తెలిపాను. నేను పూర్వం నిరుపేదను. మిక్కిలి శ్రమించిన వెనుక అదృష్టవశమున నాకు ధనము అధికంగా ప్రాప్తించాను. ఆ ధనమెల్లా నా వద్ద గల ఖజానాలో నిల్వయించుతుంది. నా వద్ద 35 సంవత్సరముల నుండి ఒక వంటవాడు పనిచేయుచుండెను. అతడు అతి మంచివాడు, విశ్వాసపరుడు. నా ఇంటి అందెల్ల విషయములు అతనికి విపులముగా తెలియను. నా వద్ద ఎంత ధనము గలదో, ఎచ్చోటగలదో కూడా ఎరుంగును. ఖజానా తాళం చెవి కూడా అతని వద్దనే ఉండేది. అతడెన్నడూ ఒక పైసనైనా తాకి ఎరుంగడు. అట్టివానికి దురదృష్టవశమున దుర్బుద్ధి కలిగి ఒకనాడు ఖజానా ఎందుగల 30,000 రూపాయలను అపహరించినాడు. నేను అది ఎరింగి పిచ్చివాని వలె సంచరించుచు మిగుల వ్యధ నొందు సమయమున ఒక పకీరు అరుగుదించి భయపడవలదని కోపర్గా ఉందరిని గల షిరిడీ గ్రామమందు శ్రీ సాయిబాబా అయిన మహనీయుడు గలడు. వారిని స్మరించి నా ధనము లభించిన నీ దర్శనం చేయ వరకు నాకు ప్రేమకు వస్తువునొకదాన్ని వర్జించదనని మొక్కుమని ఆ ధనమును అపహరించిన వాడే తిరిగి తెచ్చి ఇయ్యగలడని పలికెను. నేను వెంటనే ఫకీరు తెలిపిన రీతిని శ్రీ సాయిబాబాను స్మరించి నాకు ప్రియమగు అన్నమును తినుట మానితిని. ఆ మరునాడే మా వంటవాడు మిగుల పశ్చాత్తాపము నొందుచు తన వల్ల జరిగిన ఘోర అపరాధమును మన్నించమని తండ్రి వలె ఆదరించిన నీకు చేయరాని ద్రోహం తలపెట్టితినని పలుకుచు ఆ రొక్కమెల్లా ఇచ్చివేశాను. నేను వెంటనే శ్రీ సాయిబాబాను దర్శించు నిమిత్తము ఓడనెక్కుటకు పోవగా ఓడ సరంగు ఎక్కనీయకుండెను. ఇంతలో ఒక గుమాస్తా వచ్చి ఓడ సరంగుకు తెలుప ఓడనెక్కించుటచే నేను సురక్షితముగా ఇచ్చుటకు చేరి సర్వేశ్వరుడు శ్రీ సాయిని దర్శించి ధన్యుడినైతిని అని తెలిపాను. అది విన్నవారిలో విస్మయులై బాబాను కీర్తించిరి. దహను గ్రామమునకు దేవు మమలతదారుడుగా ఉండెను. వాని తల్లి అనేక నోములు వ్రతములు ఆచరించి ఉండెను. వాటన్నిటికీ కలిపి ఉద్యాపన చేయుటకు 200 మందికి భోజనమియుటకు సంకల్పించెను. దానికి ఒక ముహూర్తము నిర్ణయించి ఆ శుభకార్యమునకు శ్రీ బాబాను విచ్చేయమని, బాబా వచ్చిన తమకు తృప్తిగా ఉండునని, ఆనందముగా ఉండునని తెలియజేయచు బాపు సాహెబ్ జోగుకు దేవు జాబు వ్రాసెను. దానిని బాబాకు చదివి వినిపించెను. అంత బాబా వానితో, నన్నే గుర్తించుకుని వారి వద్దకు నేను పరుగున పోయేదను. వారిని నేనెన్నటికీ మరువను. నాకు పోవుటకు బండ్లు గాని వాహనములు గాని పనిలేదు. నేను తప్పక వత్తుననియు 2 వెంటకొని వత్తుననియు తెలియజేయము అని తెలిపాను. జోగు వ్రాసిన జాబును చూచుకుని తన గృహమునకు బాబా అరుదించుచున్నాడని మిక్కిలి సంతసించెను. సాయి ఎన్నడూ షిరిడీ వదిలిపోకుండినను తన ప్రార్థనను మన్నించి వత్తునని తెలిపినందులకు అమితానంద భరితుడయ్యెను. ఉద్యాపనమునకు కొలది దినములకు ముందుగా దహనునకు ఒక బెంగాలీ దుస్తులు ధరించిన సన్యాసి గోరక్షణ సేవకై చందాలను ప్రోగు చేయుటకు వచ్చెను. అతడు దహను స్టేషను మాస్టరును కలువగా వారు మమలతదారుని కలవమనిరి. అంతా ఆ సన్యాసి దేవు వద్దకు రాగా గ్రామంలో రావు సాహెబ్ నరోత్తమ శెట్టి చందాలను వసూలు చేయుచుండుటచే కొలది కాలము తదుపరి రమ్మనమని తెలిపి పంపివేశను. దేవుగారింట శుభకార్యము జరుగు దినమరుగుదెంచెను. ఆనాడు వారి వాకిట 10 గంటలకు టాంగాపై ఒక సన్యాసి రాగా చందాల కొరకు అరుదించనని భావించి పని తొందరలో నుంటినని తెలిపెను. అంత సన్యాసి తాను చందాల కొరకు రాలేదని, భోజనముకు వస్తునని, తన వెంట 2 బాలురు కూడా కలరనియూ తెలిపెను. అంతా దేవు మిగుల ఆనందంతో వారికి స్వాగతము పలికి
చాలా సంతోషము. తప్పక భోజనమునకు వేంజేయుడు. భోజనమునకు ఇంకను 2 గంటల వ్యవధి కలదు కాన వారి కొరకు ఎచ్చటకు కబురు పంపవలెను అని అడిగాను. అంత సన్యాసి తనంత తానే ఆ సమయమునకు ఒత్తునని పలికి తిరిగి 12 గంటల వేళకు 2 బాలుర తోడ వచ్చి పిందారగించెను. దేవు బాబా వచ్చునని వారిని పూజించి సేవించవచ్చునని మిగుల ఆశతో నుండి బాబా రానందులకు విచారించుచూ జోగునకు లేఖ వ్రాసెను. అంతా ఆ లేఖను గాంచి బాబా వానితో, నేను మాట తప్పితననుకుంటున్నాడు. నేను నా మాట నిలుపుకొనుటకై ఎంత శ్రమనైనను పడుదును. సన్యాసి చందాల కొరకు అరుగుదించనని భావించినాడు. భోజనమునకు నాతో పాటు మరి 2 కూడా వచ్చి ఉండేది కదా, తాను గుర్తించలేదు అని పలికెను. బాబా పలుకులను జోగు లేఖ ద్వారా నెరింగిన దేవు ముందు చందాలకై సన్యాసి వచ్చుటచే మోసపోతినని తన దైవమగు బాబా తన గృహమునకు అరుగుదించి తనను పావనమొనర్చెనని ఎరింగి మిగులు ఆనందించెను. క్రీస్తు శకం 1917లో హోళీ పండుగకు ముందు రోజు రాత్రి హేమాద్రిపంతో శ్రీ సాయినామము జపించుచు శయనించెను. నిదుర కానీ మెలకు కాని స్థితిలో అతనికి ఒక దృశ్యము గోచరించినది. శ్రీ సాయి ఒక సన్యాసి రూపమును గోచరించి మరునాడు అతని గృహమునకు భోజనమునకై వచ్చుచున్నానని తెలిపి అదృశ్యుడయ్యను. వెంటనే హేమాద్రిపంతు లేచి పట్టరాని ఆనందమున తన భార్యను లేపి తమ సుకృత విశేషముచే మరునాడు హోళీ పండుగ దినమున బాబా తమ ఇంటికి తానై భోజనమునకు విచ్చేయుచున్నాడని తన దృశ్య వృత్తాంతం నెల్లా ఎరింగించెను. అమాయకురాలైన అతని భార్య మరునాడు హోళీ అవుటచే భక్తులెల్లరూ పరివేష్టించి ఉండా వివిధ రకములకు భక్ష్యముల విడచి తమ వంటి పేదల ఇంట బాబా భోజనమేల చేయును అనెను. అంత హేమాద్రిపంతు ఆమెతో, పిచ్చిదానా, బాబాకు గొప్ప పేదల భేదం కలదనియా నీ యూహ? సర్వజీవరాశులను సృష్టించిన పరమేశ్వరునకు సర్వము సమానమే. అదియుంగాక శ్రీ సాయి సర్వాంతర్యామి అని ఎరుంగుము. సర్వరూపుడగుటచే ఏ రూపముననైనను వచ్చి మనలను ఆనందింపచేయవచ్చును. కాన నీవు శ్రీ సాయి పదములందే నిశ్చల మనం ముంచి శ్రద్ధతో పాకముల రుచిగా అనర్చుమని పలికెను. మరుచడి దినమున వేకునే భార్యాభర్తలు లేచి సర్వకార్యముల తీర్చుకొని అతి ఉత్సాహ ఆనందములతో బాబా వచ్చిన పూజించుటకై పూజాద్రవ్యములనెల్లా సమకూర్చుకొని వంటకములనెల్లా సిద్ధం చేసి పరివారమునకు అంతకు విస్తళ్లను వేసి మధ్యస్థలమున శ్రీ సాయికి ఆసనమునిడి విస్తరి వైచి ఎల్ల పదార్థముల వడ్డించి బాబా రాకకే నిరీక్షించుచుండిరి. భోజన సమయమాయెను. బాబా జాడలేదు. హేమాద్రిపంతు ఆతృత చెందుతూ బాబా ఏ వేళ ఏ రూపమున అర్థించునో అని 1000 కన్నుల వేచి ఉండెను. సమయమొకటచే అభిగారం నిమిత్తం నెయ్యిని వడ్డించరి. భుజింపనున్న సమయమున ఆలీ అహ్మద్, మౌలానా ఇస్ము ముజావీర్ అను 2 మహమ్మదీయులు హేమాద్రిపంతు దరికి అరుగుదించి ఒక చక్కని పెద్దదేగు బాబా చిత్రపటమును కాగితముతో కప్పబడిన దానిని హేమాద్రిపంతునకు సంగి, మీ వస్తువును మీరు గ్రహింపుడు, దీని వృత్తాంతము పిదప తెలిపిదము. మీ కొరకై గృహంలోని వారెల్లా విస్తళ్ళదరిని కనిపెట్టుకుని ఉన్నారు అని పలికి చనిరి. హేమాద్రిపంతు కాగితం తొలగించి శ్రీ సాయి పటం అందుండుట గాంచి ఆనంద పారవశ్యమున దానిని బాబాకే అమర్చించిన ఆసనముపైనడి బాబాయే స్వయముగా వచ్చినడి భావనతో అనేక రీతిలో పూజించి భోజనము నుండి సంతసించెను. ఇట్లా బాబా అతనికి సంగిన దృశ్యమును సత్యమును చేసెను. ఈ సంఘటన జరిగిన 9 సంవత్సరముల అనంతరము అలీ అహ్మద్ హేమాద్రిపంతును కలిసి ఆ పటం యొక్క వృత్తాంతమును ఇట్లా తెలిపెను. అతడొక పరి బొంబాయి వీధుల తిరుగుచూ శ్రీ సాయి పటమును గాంచి దానిచే ఆకర్షింపబడి గొని తెచ్చి తన గృహమందుంచి పూజింపదొడంగెను. మహాత్ములైన భక్తి శ్రద్ధలు కలవాడొకటచే అనేకుల మహనీయుల పటములను తన ఇంట నుంచెను. అలీ అహ్మద్నకు కాలుపై కురుపు లేచెను. దాని బాధచే దాని చికిత్స కొరకై తన బావమరియగు నూర్ మహమ్మద్ పీర్భాయి ఇంట 3 మాసములు నివసించెను. అట్టితరి నూర్ మహమ్మద్ తన గురువుగారు అబ్దుల్ రెహమాన్ యొక్క చిత్రపటములను ఎల్లరికూ పంచి అలీ అహ్మద్నకు కూడా అవసంగెను. పిదప నూర్ మహమ్మద్ ఒక పటమును తన గురువుగారికి కూడా ఈయచనెను. వారు విగ్రహారాధనను నిరాకరించేవారొకటిచే ఆ పటమును పూజింప నిరాకరించి దానిని తొలగించమని పలికిరి. అంతనాతడు కించిత్ బాధ నొంది తన గురువుగారి భావన నెరింగి
తన వద్దనున్న పటములనెల్లా తొలగించెను. తాను ఒసగిన వారెల్లరి వద్ద నుండి కూడా పటముల తొలగించమని పలికెను. అట్టితరి అలీ అహ్మద్ తన ఇంటి అందరి పటములు కూడా తీసివేయమని తన స్నేహితుని ఇంటికి పంపెను. పిదప 2 మాసములనంతరము అలీ అహ్మద్ తన గృహమునకేగను. అట్టిదరి ఇల్లంతయు పాడుబడినట్లు ఉండెను. మహనీయుల పటములెల్లా తొలగించబడి ఉండెను. కానీ శ్రీ సాయినాథుని పటము మాత్రం యథాస్థానం నిండుట కాంచి మిగుల ఆశ్చర్యానందముల నుండుచు అది అట్లనే ఉంచిన తన బావమరిది గాంచి తొలగించునన్న భయమున దాన్ని బీరువాయందు భద్రపరిచి తన మిత్రుడును సజ్జనుడును అగు మౌలానా ఇస్ము ముజావీర్ను కలిసి వాని సలహా ప్రకారము ఆ పటమును హేమాద్రి పంతునకు తెచ్చి వసంగ నిర్ణయించి హోళీ పండుగ నాడు ఇరువురు చని హేమాద్రి పంతునకు వసంగిరి. శ్రీ సాయి లీలలను ఎరుంగవరినైన వారి దయ కృపలు పొందిన వారికే సాధ్యం కానీ అన్యుల తరము కాదు. శ్రీ సాయి తన భక్తుల కలరకు ఇట్లా తెలిపిన: నా ఎందెవరికి దృష్టియో వారి ఎందే నా కటాక్షము. నమ్మినను నమ్మకున్నను గలను, నమ్మిన వారికి గోచరుండా ప్రేమ దయా భక్తి విశ్వాసంలే నే కోరినవి. భక్తితో పత్రి నిడిన చాలు, భక్త హృదయ బంధితుడా నన్ను నమ్మిన వారు నాశమిరుంగరు అని పలికెను. శ్రీ సాయిని ఆశ్రయించిన వారిలో సదా ఎంతయో సుఖ సంతోషములతో జీవించుచుండెడు వారు. కాకాసాహెబ్ బాబాను దర్శించిన కొలది కాలమునకు తన కుమారునికి నాగపూర్లో ఉపనయనము జరుపు నిశ్చయించి బాబాను రమ్మని అతి వినయముతో ప్రార్థించెను. సుమారు ఆ ముహూర్తమునకు 2 దినముల అనంతరము నానాసాహెబ్ చందోర్కర్ తన పెద్ద కుమారుని వివాహం గ్వాలియర్లో జరుపనించి అతడు కూడా భక్తి ప్రేమలతో బాబాను ఆహ్వానించెను. శ్రీ సాయి వారిరువురకు తన ప్రతినిధిగా శ్యామాను కొనిపొండని పలికి శ్యామతో తాను గయలో కలియుదునని పలికెను. బాబా ఎందులకట్లనరో ఈరును ఎరుంగరు. అంత శ్యామ బాబా అనుజ్ఞ కొని మొదట నాగపూర్ వెళ్ళి ఉపనయనమునకు వెళ్ళెను. అచ్చట కాకాసాహెబ్ దీక్షిత్ శ్యామకు 200 రూపాయలనిచ్చెను. ఉపనయనము ముగిసిన వెనుక అచ్చటి నుండి గ్వాలియర్ వెళ్ళెను. అచ్చట నానా శ్యామకు 100 రూపాయలనిచ్చెను. అతని బంధువుకు జితార్ మరి ఒక 100 రూపాయలనిచ్చెను. ఆ 2 శుభకార్యములు చూసుకొని శ్యామ కాశీయాత్రకు పోయి అచ్చట గల జితార్ లక్ష్మీనారాయణ మందిరంలో మిక్కిలి గౌరవింపబడి అచ్చటి నుండి అయోధ్యకెగెను. అచ్చట కూడా శ్రీరామ మందిరమునందు బస ఏర్పాటు చేసి శ్యామను ఆదరించిరి. కాశీలో 2 మాసములుండి అయోధ్యలో 21 రోజులుండి అచ్చట నుండి గయ చేరెను. గయ స్టేషన్ చేరగానే ఆ ఊరి యందు ప్లేగు వ్యాధి వ్యాపించి ఉన్నదని తెలిసి కొలది వ్యాకులము చెంది సత్రమునందు బస చేసెను. ఉదయమున ఒక పండ శ్యామ వద్దకు పోయి గయపోవు యాత్రికులెల్లరూ బయలుదేరుచున్నారని అతనిని కూడా బయలుదేరమని అనెను. అంత శ్యామ గయలో ప్లేగు వ్యాధి కలదా అని ప్రశ్నింప లేదని తెలిపి అతనిని స్వయముగా తన ఇంటికి పండా కొనిపోయాను. ఆ పండా సంపన్నుడు. అతని గృహము అతి విశాలముగా చక్కగా నుండెను. ఇంటి యందు ప్రవేశించగానే ఎదురుగా పెద్దదైన బాబా పటము కనిపించెను. దానిని గాంచినంతనే శ్యామ శ్రీ సాయిని గాంచినంత ఆనందమును పొంది పండాను ఆ పటం ఎచ్చటి నుండి తెచ్చినావని ప్రశ్నించాడు. అంత ఆ పండ తన అనుచరుల వలన శ్రీ సాయి కీర్తి విని తాను 12 సంవత్సరములకు పూర్వము షిరిడిపోయి ఉంటినని అట్టి తరి తను శ్యామ ఇంటికేగి వాని ఇంటగల ఈ బాబా పటమును గాంచి కోరగా వారు ఒసగినారని తెలిపాను. అంత శ్యామ ఆశ్చర్యమునకు మేరలేదు. నేను నిన్ను గయలో కలియుదునన్న బాబా వాక్యమును తలుచుకొనుచు ఆ పండాకు నేనే ఆ శ్యామాని అని తెలిపి బాబా లీలల వానికెరింగించెను. అంత ఆ పండా తన అదృష్టమునకు ఎంతయో పొంగిపోవచ్చు శ్యామను ఎంతయో పొగడి గౌరవ ప్రేమలతో ఆదరించి ఆనందించెను. ఒకనాడు బాబా తాత్యా శ్యామ తదితరులతో కలిసి లేండి తోటకు పోవచ్చు మార్గమధ్యమున మేకల మందను చూచి వాని నుండి 2 మేకలను 32 రూపాయలకు కొనెను. శ్యామ మొదలగు వారు ఆ మేకలు 2 కలిసి 8 రూపాయలకు మించి ఖరీదు చేయవని అనవసరముగా అంత ద్రవ్యమును వేమేలు చేయవలేనని బాబాను ప్రశ్నించరు. అంత బాబా నాకు ఇల్లు కానీ వాకిలి కానీ కుటుంబం కానీ లేదు, నేను ధనము నిలువ చేయని అవసరం లేదు అని పలికి మరి 4 రూపాయల శనగలు కొని ఆ రెంటికి పెట్టి
వాటిని తిరిగి ఆ మేకలవానికే ఇచ్చివేశాను. బాబా యొక్క ఈ విచిత్ర చర్యలను గాంచుచు వారు దాని అర్థమేమి అని అడిగిరి. అంత బాబా వారితో, నేను ఈ బేరంలో మోసపోతునని మీరు భావించితిరి, కానీ వాటి పూర్వ వృత్తాంతం వినుడు. వీరిరువురు పూర్వజన్మలో నా మిత్రులు, ఇరువురు సోదరులు. మొదట ఇరువురు అన్యోన్యముగా ఉండేవారు. పెరుగుచున్న కొలది ఇరువురు ఒకరికొకరు శత్రువులైరి. పెద్దవాడు సోమరి, చిన్నవాడు చురుకైనవాడు. వీరిరువురు అసూయాగ్రస్తులైరి, ఒకరినొకరు చంపుకొందిరి. వారు నా మిత్రులొకటిచే నాకు వారిని చూడగానే దయ కలిగి వారికి కొంత సుఖము నీయనిచ్చగలిగి అట్లు నర్చితిని. మీరలు ఇష్టపడకుండాటచే మరల వారి యజమానికి ఇచ్చి వేసితిని అని తెలిపాను. అంత బాబాకు జీవులపై గల దయకు, ప్రేమకు ఎంతయో తన్మయులేరి. ఒకప్పుడు బీవీ దేవ్ గారు సకుటుంబంగా షిరిడీ పోయి బాబాను దర్శించను. వారికి ప్రతిదినము భగవద్గీతలోని ఒక అధ్యాయము పారాయణము చేయుట వాడుకలో నుండెను. భగవద్గీతకు మరాఠీలోని వ్యాఖ్యను జ్ఞానేశ్వరి అందురు. ఆ జ్ఞానేశ్వరిని పఠింపవలయునని కోరికయుండెడిది, కానీ దానిని అర్థము చేసుకొనలేక ఉండెను. శ్రీ బాబాను దర్శించి వారి ఆశీర్వాదమును పొందినచో దానిని చదవగలనని, అంతదనుక చదవలేనని ఎంచి దానిని చదువుట మానెను. షిరిడీ వెళ్ళినంతనే జోగ్ దేవుని, జ్ఞానేశ్వరుని చదువుచుంటివా అని ప్రశ్నించెను. దేవు తనకు కోరిక కలదు గాని చదువ శక్తి లేక ఊరకుంటిననియు, బాబా అనుజ్ఞ లభించిన చదువగలననియు పలికెను. అంత జోగు ఒక పుస్తకమును బాబాకు సంగిన వారు పవిత్రమునర్చి ఓ సంగెదరని, ఆ వెనుక చదవగలవని సలహా ఇచ్చెను. కానీ దేవు బాబాకు తెలప పనిలేదనియు, సమయం ఆసన్నమైనచో వారే ఆశీర్వదింతురనియు పలికి ఊరకుండెను. మరునాడు దేవు బాబాను దర్శించి ₹1 దక్షిణ ఒసంగెను. తిరిగి బాబా 20 రూపాయలు దక్షిణనడిగిరి. అవి ఒసంగెను. ఆనాడు రాత్రి బలక్రమ్ అనువానిని కలిసి బాబా ఆశీర్వాదమును బడయుటెట్లని ప్రశ్నింప పిదప తెల్పదనని బలక్రమ్ తెలిపెను. ఆ మరునాడు హారతి సమయమున బాబా తిరిగి దేవును 20 రూపాయల దక్షిణ అడిగి గైకొనెను. హారతి సమయమునందు ఒక మూల కూర్చునగా బాబా వానిని తన ప్రక్కనే శాంతముగా కూర్చునుమనెను. హారతి ముగిసిన వెనుక జనులెల్లరూ చనిన పిమ్మట దేవు బలక్రమ్ దరికేగి వానికి బాబా వద్ద కలిగిన అనుభవములను, బాబా వానికెట్ల ధ్యానాదులు తెలిపిరో అవి ఎలా తెలుపుమని అడిగాను. అతడు తెలుపబోవునంతలో చందు అను కుష్ఠరోగిని పంపి బాబా దేవును తన వద్దకు కొనిరమ్మనెను. దేవు చనినంతనే బాబా వానితో ఏమి మాట్లాడుచుంటివి అని ప్రశ్నించెను. దేవు బలక్రమ్ ద్వారా మీ కీర్తిని వినుచుంటిని అని పలికెను. తిరిగి బాబా 25 రూపాయల దక్షిణనడుగా దేవు చెల్లించెను. అతనిని బాబా లోనికి కొనిపోయి తన గుడ్డ పీలికలను దొంగిలించదు అని పలికెను. అతనికి ఏమీయో అర్థముగాక అటూ ఇటూ ఎల్లడలా వెతికి గుడ్డ పీలికల సంగతి తనకు తెలియదని, తను దొంగిలించలేదని అనెను. బాబా వానిపై కోపించుచూ ఉగ్రుడై, ఇంకెవ్వరూ లేరు, నీ ఒక్కడవే ఉన్నావు, ముసలితనము వచ్చినను దొంగతనము మానలేవా అని బిగ్గరగా అరుచుచూ కోపించెను. దేవు మాట్లాడక అక్కడే కూర్చుండెను. బాబా కోపమునకు ఎల్లరూ భయమునొందిరి. 1 గంట గతించిన వెనుక బాబా అతనిని బసకు వెళ్ళుమనెను. బసకు చని దేవు బాబా వద్ద జరిగినదెల్లా జోగునకు బలక్రమునకు తెలియజేసెను. సాయంకాలము శ్రీ సాయి ప్రత్యేకముగా దేవుని హారతికి తప్పక రమ్మని కబురు చేశాను. నా మాటలు దేవునకు కష్టము కలుగజేసి ఉండునూపును, కానీ అతడు అట్లా చేయుటచే నేను అనవలసి వచ్చెను అని పలికెను. బాబా దేవుని తిరిగి 12 రూపాయల దక్షిణ అడుగా అతడు వానిని సమర్పించుకొనెను. దేవు బాబాకు నమస్కరించగా ఏమి చేయుచున్నావని బాబా ప్రశ్నించెను. ఏమీయూ లేదని దేవు పల్క, జ్ఞానేశ్వరిని పఠింపము, ప్రతినిత్యము వాడాయందు దానిని కొంచెము పఠించి ఎల్లరికూ బోధించుమనెను. తానే జలతారు శాలువను కప్పనుండా పర్లు వద్ద నుండి గుడ్డపేలికల నేల దొంగిలించదువు అని పలికెను. అప్పుడు దేవు బాబా తన నేల కోపగించెనో గ్రహించెను. తనంతట తాను ఎల్ల విషయములు బోధింపనున్న పరులను ఏల అడుగుట అని బాబా వారిని ప్రశ్నించింది. అతడు ఆశించినది బాబా తన కొసంగుటచే మిగులు సంతోషమునంది బాబాను పూజించి సేవించి అనుజ్ఞ నొంది చనెను. 1 వత్సరము తదుపరి బాబా దేవునకు స్వప్నమున గోచరించెను.
బాబా ఒక ఎత్తగు స్థలమున కూర్చుండి దేవును జ్ఞానేశ్వరి బోధపడుచున్నదా అని అడిగాను. దేవు బోధపడుట లేదని తెలిపాను. మీ కృపాకటాక్షములున్నా గాని బోధపడుట చాలా కష్టమని ప్రార్థించెను. అంత బాబా వానితో, నీవు తొందరపడుచున్నావు, నిదానముగా నా సమక్షమున చదువుము అని తెలుప, ఏమి చదవవలెనని అడిగాను. ఆధ్యాత్మ రామాయణము చదవుమని తెలిపాను బాబా. ఆ గ్రంథమును తెచ్చునంతలో స్వప్నము చెదిరిపోయాను. అంతలో దేవు మేల్కాంచి తనకు గోచరించిన దృశ్యమునకు మిగుల సంతసమునొందెను. ఒకానొక సమయమున శ్రీ సాయి గోదావరి ఒడ్డున ఏకాంతంగా కూర్చుని చిరుము త్రాగుచుండెను. అట్టిదరి ఆ మార్గం గుండా బో ఒక బాటసారి బాబానుగాంచి నమస్కరించి దరిజేరి కూర్చుండెను. అంతా అతనికి బాబా చిరుమునందించెను. వారిరువురూ అట్లున్న తరి సమీపమున ఒక కప్ప పాము నోటబడి తప్పించుకొన జాలక దీనముగా అరచుచుండెను. వెంటనే ఆ బాటసారి ఆ దిక్కునకు గాంచి, పాము నోట కప్పబడినది, దాని ఆయువు తీరినదని పలికెను. అంత బాబా వానితో, అది ఎట్లా జరగ వీలు లేదు, రక్షించేవాడు నిటి నుండా కప్ప ఎట్లా మరణించును అని పలుకుచు ఆ స్థలికేగెను. బాటసారి యూచనెను. బాబా పామును గాంచి, ఓరి వీరభద్రప్ప, ఇంకనూ నీ క్రౌర్యం పోలేదా? పామువై పుట్టితివి. ఓరి చెన్నప్ప, హీనజన్మమును ఎత్తియం కూడా మీరలు మీ గుణములు పోనిచ్చుకొనుకుంట్రి, మీకెన్నటికి బుద్ధి వచ్చును? ఛీ, పొండావలకు, ఇకనైనా బుద్ధి కలిగి సంచరించుడు అని మందరించిన తోడనే పాము కప్పను విడచెను. పాము పొదలోనికి, కప్ప నీటిలోనికి పోయాను. ఇదెల్లా కాంచుచుండిన ఆ బాటసారి బాబాకు ప్రణమిల్లి, ఏమి బాబా, అట్లా పాము కప్పలతో మాట్లాడితిరి, అవియు మీ మాటలను ఆలకించి అట్లనే చేసినవి, ఇది ఎల్ల చాలా వింతగానున్నది, వాటి సంగతి విశదపరచుడని ప్రార్థించెను. అంతా బాబా వారికిట్లు తెలిపాను. ఎట్టివారి పూర్వకర్మలు వారిని వెన్నంటి అయి ఉండును, వాటిని అనుభవించక తీరదు. ఒకానొకప్పుడు ఈ వీరభద్రప్ప ఒక గ్రామంలో నుండివాడు. అధిక ధనవంతుడు, పరమలోభి. ఇతని భార్య పరమ సాధ్వి, చాలా ఉత్తమురాలు. ఆ గ్రామమున ఒక పురాతన శివాలయము గలదు. అది చాలా శిథిలావస్థయందు గలదు. గ్రామ ప్రజలెల్లరూ యోచించి ద్రవ్యమును చందాల రూపమున ప్రోగు చేసి 50,000 రూపాయలను ఆ గ్రామ పెద్దయగు ఈ ధనికులకు వసగి ఆలయ పునరుద్ధరణ చేయుమనిది. అతడు వారెల్లరినీ చక్కని మాటలతో మోసపుచ్చి ధనమెల్ల తాను అపహరించెను. కొంతకాలమైన వెనుక గ్రామ ప్రజలెల్లరూ కూడి ఆలయమేమీ మార్పు చెందకుండుటను గుర్తించి ఆ ధనమంతయు అతడు సంగ్రహించుడు ఎరింగియు అతన్ని ఎదిరించలేక తిరిగి ధనము ప్రోగు చేసి ఎట్లయినా ఈసారి తప్పక బాగు చేయమని చెప్పి తెలిపిరి. రెండోసారి కూడా అతడు వారిని మోసగించి తన ఇంట పనికిరాని సున్నము, ఇటుకలు, ఇసుక మొదలగునవి ఆలయ ప్రాంగణంలో ప్రోగు చేసి ధనమంతయు ఏమైపోయినదని పలికెను. ప్రజలు ఏమీ చేయలేక బాధపడదొడంగిరి. ఇట్లుండ ఒకనాటి రాత్రి మహాదేవుడు ఆ లోభియగు ధనవంతుని భార్యకు కలలో కనిపించి, ఎండకు ఎండి వానకు తడిజుంటిని గాన గోపుర శిఖరమును కట్టించుమనెను. అంత ఆమె స్వప్నమును తలపోసుకుని ఎంతయో ఆనందించి ఆ వృత్తాంతమంతైన భర్తకు తెలిప, అతడు ధన వ్యయమగునని తలచి, ఇది ఎంతయో మోసమని, భగవంతుడు ప్రక్కనే పరుండును నాకేలా గోచరించలేదని అనవసరముగా యోచించవలదని పలికెను. ఆమె చేయునది లేక ఊరకుండెను. మరునాడు తిరిగి ఆమెకు స్వప్నమున శివుడు గోచరించి, బిడ్డ, నీవు నీ స్వంత ధనముతో నా ఆలయ మరమ్మతులు చేయుము అని పలికెను. ఆమె ఆ స్వప్న వృత్తాంతమును తలచుకొని ఎట్లయినా తన ధనము వెచ్చించి చేయ నిశ్చయించి భర్తకు తెలిపాను. ఇక చేయునది లేక అతడు ఆమె నగలను, పొలమును తానే అతి చౌకగా కొని ఆ ధరకు ఒక చవిటి నేలను ఆమెకు సంగి దానిని విక్రయించి దేవాలయపు పనిని చేయించుకోమని పలికెను. ఆ అసంగిన నేల ఒక దుబాకీ అతని వద్ద తాకట్టు పెట్టెను. ఆ దుబాకీని మోసగించి తన వశము చేసుకునేను. ఇట్లా ఆ లోభి ఆ దుబాకీని, భార్యను, ఆఖరుకు ఆ మహాదేవుని కూడా మోసగించెను. కాలక్రమమున వారెల్లరూ గాలివానలకు చిక్కుకుని మరణించిరి. మరుచటి జన్మమునందు ఆ లోభి మధురయందు ఒక బ్రాహ్మణ కుటుంబమున వీరభద్రప్పను నామమున జన్మించి పెరుగుచుండెను. ఆ ఊరనే గల అర్చకుని ఇంట అతని భార్య గౌరీ అనడి పేర జన్మించెను. ఆ తండ్రి కుమార్తెలు ఇరువురూ నాకు ఆప్తులు, నా దగ్గరికి వచ్చుచుండువారు. అతడు తన కుమార్తె కొరకు వరుని తేవలెనని మిగుల చింతించుచుండెను. అటు సమయమున వీరభద్రప్ప ధనార్జన కొరకు
ఊరూరా తిరుగుచూ నా దరికి అరుగుదించెను. వారెల్లరి పూర్వజన్మలను ఎరుంగడచే ఆ బాలికను అతనికిచ్చి వివాహముదరింపమని పూజారికి తెలిపి తిని, అతడట్లనే వివాహముదరించి తన ఇంటనే ఎంచుకొని తన వద్ద గల కొంత పొలము గౌరి పేర వ్రాసెను. జన్మ మారినను వీరభద్రప్పకు ధన వ్యామోహం గాని లోభిత్వము గాని పోలేదు. వివాహమునకు తోడ్పడుటచే నా వద్దకు తరచూ వచ్చుచు నన్ను అభిమానించెడివాడు. పేదరాలిన దుబాకి అప్పుడు చన్బసప్ప అను పేర ఆలయ యజమానికి కుమారుడిగా జన్మించెను. అతడు సన్మార్గ ప్రవర్తనుడై దైవభక్తి గలవాడై తరచు నా వద్దకు అరువుదించుచుండువాడు. అతనికి పూజారి కుటుంబంతో మంచి మైత్రి ఉండేది. ఇట్లుండ కొలది కాలమునకు ఆమె పేర గల పొలమునకు ధర పెరిగి వారు ధనవంతులైరి. వీరభద్రప్ప భారీ ధనమంతయు తనదేనడి భావనతో ఆ ధనమును వేము చేయక ఇంకను అభివృద్ధికి తేవలేదని అనేక రీతుల యోచించుచు నిత్యము భార్యతో తగవులాడదొడంగెను. ఆమె అది ఎల్ల భరింపజాలక నా వద్దకు వచ్చి మొరలిటగా నేను ఆమెను ఓదార్చి అది ఎల్ల ఆమె హక్కు అని తన ఇచ్చ వచ్చినట్లు ఉపయోగించుకోమని సలహాను సంగతిని. అతడు వెంటనే నా దరికొచ్చి తన భార్య ధనమునంతయు అపహరింపగోరి అట్లా తెలిపి ఆమెను మోసగించుచుంటునని నన్ను అనేక విధములు దూషించెను. నేనేమీ బదులు పలుకక యూరకుంటుని. ఆమె భర్త ప్రవర్తనకు మిగిల బాధ నొందుచు రాత్రి అంతయు నిద్రలేక వెతనందెను. అట్టుదరి ఆమెకు మహాదేవుడు గోచరించి, తల్లి, ఆ ధనమంతయు నీది. నీవు దానిని దేవాలయ నిర్మాణమునకు సత్కార్యములకు వినియోగించుకును. నీ కార్యములకు సహకారిగా సన్మార్గ ప్రవర్తనుడగు చన్బసప్పను గుణము. ఎల్ల విషయముల బాబాను సంప్రదింపుము అని తెలిపెను. ఆ మరునాడు ఉదయమే నా దరికి పరుగు పరుగున వచ్చి తన స్వప్న వృత్తాంతమెల్ల తెలిపి తన భర్త దూషించినందుకు క్షమింపమని నా పాదములపై పడి వేడెను. నేను ఆమెను శాంతవచనములతో నోరడించి చన్బసప్పను తోడు చేసుకుని ఆ ధనమును సత్కార్యములకు వినియోగించుమని పలికితిని. ఇంతలో ఈ విషయమెల్లా వీరభద్రప్ప ఎరింగి చన్బసప్ప తన భార్య ధనమును అపహరింప ఇట్ల పన్నాగము పన్నెనని వానిని దూషించుచు వానిపైకి కలహమునకు పోయాను. వారిరువురు కలహించుచు నా దరికి వచ్చిరి. వీరభద్రప్ప చన్బసప్పను ముక్కలు ముక్కలుగా నరికెదనని పలక చన్బసప్ప నా పాదములపై పడి తన్ను రక్షింపమని ప్రార్థించెను. నేను వానికి అభయముసంగితని. నేను నీ వెంట నుండి నిన్ను రక్షింతును, భయము లేదని వానిని అట్టిదరి కాపాడితని. వారలే కాలక్రమమును మరణించి పూర్వవైరములు పురస్కరించుకొని ఈ సమయమున కప్ప పాములుగా జన్మించి శత్రుత్వం తీర్చుకొనిచుండా ఆనాటి వాగ్దానం అనుసరించి నేడు చన్బసప్పను రక్షించుతుని అని వారి వారి పూర్వజన్మల వృత్తాంతమంతా తెలిపి బాటసారికి మిగుల ఆశ్చర్యమును ఆనందమును కూర్చెను. శ్రీమాన్ బూటి కోటీశ్వరుడొకటిచే షిరిడీ ఎందుకు మందిరము నిర్మించి మురళీధరుని విగ్రహమును స్థాపింప సంకల్పించెను. దాని విషయమై బాబాను సంప్రదించుట ఎట్లా అని యోచింపదొడంగెను. ఒకనాడు అతడు నిద్రించుచుండా స్వప్నమున బాబా గోచరించి వాడాతో సహా మందిరము నిర్మించుమని పలికెను. అదే రోజున శ్యామాకు కూడా స్వప్నమున గోచరించి అటులనే తెలిపెను. వారిరువురు ఉదయముననే లేచి కలుసుకొని ఒకరికొకరు తెలుపుకొని ఇరువురకు ఒకే విధముకు స్వప్నం మరుగుదించుటకు అమితాశ్చర్యపడిరి. ధనహీనుడను నేను ఏమి చేయగలను అని శ్యామ విచారించెను. కోటీశ్వరుడొకటి చేతను అంతకు పూర్వమే మందిర నిర్మాణ సంకల్పము గలవాడొకటిచే బూటి త్వరలో ఆలయ నిర్మాణమును చేయుటకు చుట్టూ గదుల నిర్మించుటకు నిశ్చయించి బాబా దరికి ఏగి అడుగా వెంటనే అనుమతించెను. శ్యామ పర్యవేక్షణలో నిర్మాణమును ప్రారంభించిరి. బాబా నిత్యము లెండీ తోటకు పోవునప్పుడు మార్గమధ్యమున నిర్మాణ స్థలమున నిలిచి అందు చేయవలసిన మార్పులను సూచించుచుండెడివాడు. మధ్యభాగమున పెద్ద హాలు, చుట్టుపక్కల గదులను నిర్మించమని సూచించిరి. దేవాలయము పూర్తిగానే తానే అందు వసింతుననియు ఎల్లరము అందు కూడి ఆడి పాడి తన్మయులమై ఆనందించదమని పలికెడివాడు. ఆలయ నిర్మాణము పూర్తి అయినది. మురళీధరుని విగ్రహము చేయుటకు శిల్పులు నియమించిరి. క్రీస్తు శకము 1916వ సంవత్సరమున విజయదశమి నాడు బాబా మహోగ్ర రూపమును దాల్చి తాను ధరించిన దుస్తులనెల్లా దునియందు విసిరివైచి, నేను హిందువుడనో ముసల్మానునో ఇప్పుడు నిర్ణయింపుడు అని బిగ్గరగా పలికెను. అచ్చటనున్న వారెల్లరూ భయకంపితులై దరికి చనలేక అటులనే నిలిచిపోయిరి. ఇంతలో
బాగోజీ షిండే మెల్లన సమీపించి ఒక వస్త్రమును గట్టి, బాబా, నేడు విజయదశమి పండుగ కదా, ఇటు లేల ఉగ్రులగుచున్నారు అని పలుక, నేడు నా సీమోల్లంఘనము అనగా సరిహద్దు దాటుట అని పలికెను. వారెల్లరూ ఏమీ గ్రహింపలేకపోయిరి. నాటి రాత్రి హారతి అగునో లేదో అని భయం పొంది ఉండిరి. 1 గంట అయిన వెనుక బాబా శాంతించి చావడి ఉత్సవమునకు సిద్ధమై వారెల్లరికీ ఊరట కలిగించెను. ఈ విధముగా బాబా తాను విజయదశమి నాడు సమాధి చెందుదునని సూచించెను. శ్రీ సాయినాథుడు ఇక వారం దినములకు సమాధి చెందుననగా ఒక సర్కస్ కంపెనీ వాడు రోగగ్రస్త అయిన పులిని ఒకదానిని బోనుతో సహా తెచ్చి బాబా సమ్ముఖమున పెట్టెను. ఆ పులిని చూపి ధనమార్జించుకొనువాడు. ఆ పులి బాబా దగ్గరికి రాగానే దీనాతి దీనముగా బాబా వైపు గాంచుచూ మరణించినది. దానికి సద్గతి కలుగగలదని, లేనిచో మరణ సమయమున తన జరి చేరుట కష్టమని తెలిపెను. ఒకనాడు రామచంద్ర పాటీలకు చాలా జబ్బు చేశాను. అతడు తన జీవితంపై ఆశ వదలుకొనను. బాబా అతని దరికేగా నమస్కరించి తనకు త్వరలో విముక్తిని చేయవేడాను. అంత బాబా, నీకేమీ భయం లేదు, కానీ తాత్యాను గురించి భయపడుచున్నాను. విజయదశమి నాడు అతడు పరమపదించును. ఈ విషయం అతనికి తెలుపకము. అతడు మిగుల భయపడును అని పలికెను. రామచంద్ర పాటీలకు ఆరోగ్యం చేకూరెను. అతడు తాత్యాను గురించి విచారించుచుండెను. ఇంతలో తాత్యా రోగగ్రస్తుడయ్యను, మంచం పెట్టెను. ఆశ్వీజ మాసం వచ్చుచుండెను. రామచంద్ర పాటీలు తాత్యా గురించి ఆతృత చెందుచుండెను. ఇది ఇట్లుండా బాబాకు జ్వరం తగిలెను. బాబా వజే అనునాథని పిలిచి రామ విజయమును పారాయణ చేయుమనెను. మరణకాలమున ముందు ఆ గ్రంథమును పారాయణ చేయుట వాడుకలోనున్నది. పరమేశ్వరుడు సాయి ఎల్లరకు బోధించుటకునై 15 దినములు అతనిచే పారాయణ చేయించను. బాబా దానిని పాత ఇటుక ఉండేది. దానినంతయో జాగరూకతతో చూచుచూ దానిపై చేయి నెడుకొని కూర్చుండువాడు. బాబా లేని సమయమున మసీదు శుభ్రం చేయు కుర్రవాని చేతిలో ఆ ఇటుకరాయి విరిగెను. బాబా తిరిగి వచ్చి ఆ విషయం తెలుసుకుని చాలా దుఃఖించి, ఈ ఇటుక సామాన్యమైనది కాదు, అది విరుగుట వలన నా అదృష్టమే నశించెను అనెను. అచ్చటనున్న వారెల్లరూ నిర్జీవమైన ఇటుకపై బాబాకు అంత వ్యామోహమేలా అని తర్కించుకుంది. మానవ శరీరధారి అయినప్పుడు పరమేశ్వరుడు కూడా సామాన్య మానవుని వలనే ప్రవర్తించుననుటకు ఇదే తార్కాణము. ఒకనాడు బాబా లక్ష్మీబాయి షిండే అన్నామెను పిలిచి చాలా ఆకలిగా నున్నదని పలికిను. ఆమె వెంటనే చని రొట్టె కూర చేసి పరుగున కొని తెచ్చెను. వెంటనే బాబా ఆ రొట్టెను కుక్కకు పెట్టెను. అంతా ఆమె, నీకెంతయో ఆకలిగా గలదని నేను శ్రమపడి చేసిన రొట్టెను కుక్కకి ఎలబెట్టితివి అన, అమ్మా, సర్వజీవరాశుల ఆకలి తీర్చినా నా ఆకలి తీరును అని బాబా సమాధానపరచెను. లక్ష్మీబాయి మిగుల ధనవంతురాలు, సుగుణవతి. రాత్రింబవళ్ళు బాబా సేవ చేసేది. రాత్రి సమయములందు భక్త మహల్సాపతి, తాత్య, లక్ష్మీబాయి తప్ప తదితరులెవ్వరూ ద్వారకామాయి వచ్చుటకు సమ్మతించడివాడు కాదు. శ్రీ సాయి తన పాంచభౌతిక శరీరము చాలించు సమయం ఆసన్నమైనదని లక్ష్మీబాయిని దరికి పిలిచి తన జీవనందు చేయునిడి అందుండి ఒకబరి 5 రూపాయలు మరి ఒకబరి 4 రూపాయలు మొత్తము 9 రూపాయలు ఇచ్చిరి. అవి నవవిధ భక్తి రూపములు దరి నుంచుకొనివని సూచించుటకై ఇయ్యబడినవి. ఆమెకు ధనమునకు లోటు లేదు కదా. ఆమె వాటిని శ్రద్ధగా జీవితాంతం వరకు భద్రపరిచి పూజించడిది. బాబాకు అస్వస్థత అధికమవుతుండెను. విజయదశమి సమీపించుచుండెను. బూటి విగ్రహస్థాపన ఎట్లా జరుగునా బాబా ఎన్నడూ మందిరంలో అడుగుడినా అని వేచి ఉండెను. రామచంద్ర పాటీలు తాత్యా గురించి భయపడుచుండెను. ఎల్లరూ బాబా ఆరోగ్యం గూర్చి భీతి నుంచుండిరి. ప్రతిదినము దీక్షిత్ బూటి బాబాతో బాటే మసీదునందే భుజించుచుండిరి. అది క్రీస్తు శకము 1918 సంవత్సరము అక్టోబర్ 15వ తేదీ మధ్యాహ్న హారతి మిగియగానే ఎల్లరనూ వారి వారి బసలకు చని భుజింపుడనెను. లక్ష్మీబాయి షిండేకు భాగోజీ షిండే, బయాజీ లక్ష్మణ్, బాలా షింపే మరియు నానాసాహెబ్ నిమోంకర్, శ్యామ అచ్చట్నే మెట్లపై కూర్చునిది. బాబా లక్ష్మీబాయిని పిలిచి 9 రూపాయలు దానం చేయుచు
తనకు ఆ స్థలము బాగులేదనియు బూటీ నిర్మించిన రాతి మేడలోనికి కొనిపొమ్మని పలుకుచు మధ్యాహ్నం 2 గంటలకు బాయాజీబాయి తొడపై శిరమునిడి శరీరం వీడెను. అది గుర్తించి నానాసాహెబ్ నిమోంకరు బాబా నోట నీళ్లు పోసెను. కానీ అవి లోనికి పోలేదు. అంత ఎల్లరూ హాహాకారములు చేయొచ్చు, దేవా మమ్మ వీడి చనితివా అని దిక్కులు పిక్కటిల్ల రోదింపు తొడంగిరి. నిమిషంలో ఈ వార్త ఊరంతయు ప్రాకెను. ఎక్కడున్నవారు ఎట్లున్నవారు అట్లా దిగ్భ్రాంతులై వెర్రివారి వలి రోదింపుచు రొప్పుచు ద్వారకామాయని చేరిరి. బూటీ మున్నగవారు అరుగుదెంచిరి. బాబా తుది పలుకులు విని శోకించుచు శ్రీ సాయి తన మురళీధరుడిని సాయి శరీరమును తాను నిర్మించిన మందిర మధ్యభాగమున సమాధి చేయ బూటీ సంకల్పించెను. అదే సమయమున పండరీపురం నందు గల దాసుగణువుకు బాబా గోచరించి మసీదు కూలిపోయాను, కాన ఆ స్థలము విడుచుచున్నాను. ఈ వార్త నీకు తెలియజేయుటకై అరుదించితిని. లెమ్ము, వేగిరము పోయి నా భౌతిక దేహమును పుష్పములతో కప్పుము అని తెలిపెను. అదే సమయమున బాబా నిర్యాణ వార్త తెలిసి అతడు శిష్యులతో షిరిడీ చేరి రోజంతయు భగవన్నామస్మరణ చేయుచు పుష్పహారములతో బాబా భౌతిక కాయమును కప్పెను. అదే దినమున శ్యామాకు మేనమామయ్యకు లక్ష్మణ్ మామా జోషికి స్వప్నమును గోచరించి చేయి పెట్టలాగుచు, త్వరగా లెమ్ము, రమ్ము, బాపు సాహెబ్ నేను మరణించితనని ఎంచి నాకు హారతి నీయడు, నీవు హారతి నిమ్ము అని పలికెను. లక్ష్మణ్ మామా జోషి వెంటనే పూజా ద్రవ్యములు కొని ఎవరు ఆటంకపరచుచున్నను లెక్కగొనక బాబాకు హారతిని సంగించాను. బాబా భౌతిక దేహమును కుషాల్ చంద్, అమీర్ షక్కర్ అను మహమ్మదీయ భక్తులు బయట సమాధి చేసి గోరీ కట్టవలెనని పలికిరి. కానీ బాబా శరీరమును చాలించు ముందు తనను బూటీ మందిరములకు కొనిపొండని పలికిరిగాన ఎల్లరూ కట్టకడకు ఏకీభవించి బాబా తెలిపిన రీతిని బాబా భౌతిక కాయమును శ్రీమాన్ బూటీ నిర్మించిన రాతి మేడలో మధ్యభాగమున సమాధి గావించిరి. మురళీధరుడు శ్రీకృష్ణుడే తానని తెలుపుటకు బాబా ఇట్లు పలికిరని గ్రహించిరి. సాయి సమాధిని పాలరాతితో నిర్మించిరి. భక్తులెల్లరూ సేవించుటకు అనువగు సదుపాయముల గావించిరి. బాబా సమాధి చెందినప్పటికీ వారనేక విధములుగా తనను నమ్మిన వారిని కాపాడుతూనే ఉండెను. శ్రీ సాయినాథుడు ఈ క్రింది తెలిపిన 11 ప్రతిజ్ఞలను చేసిరి. అవి ఎప్పుడైనను ఏరైనను ఎచ్చోటనైనను ఏ పరిస్థితి అందైనను త్రికరణ శుద్ధిగా నమ్మి ఆచరించి చూచిన సత్యములని స్వానుభవమున గుర్తింపనగును. అవి ఏవనా? 1. షిరిడీ ప్రవేశమే సర్వదుఃఖహరము. 2. ఆర్తులనైననేమి నిరుపేదలనైననేమి ద్వారకామాయి మసీదు ప్రవేశించినంతనే సుఖ సంపదలు పొందగలరు. 3. నా భౌతిక దేహానంతరము నేను అప్రమత్తుడనే. 4. నా భక్తులకు రక్షణము నా సమాధి నుండి వెలువడుచుండును. 5. నా సమాధి నుండియే నేను సర్వకార్యములు నిర్వహింతును. 6. నన్ను ఆశ్రయించిన వారిని, నా శరణుజొచ్చిన వారిని రక్షించుటయే నా కర్తవ్యము. 7. నా ఎందెవరికి దృష్టియో వారి ఎందే నా కటాక్షము. 8. నా సమాధి నుండియే నేను మాట్లాడుదును. 9. మీ భారములు నాపై నుంచుడు, నే మోసెదను. 10. నా సహాయమును గాని సలహాను గాని కోరిన తక్షణమే ఒసంగా సంసిద్ధుడను. 11. నా భక్తుల ఇంట లేమి అనున్నది లేదు. శాంతి ఏదైనను కర్మానుసారం అరుగుదించును. అట్టి దానికై అశాంతి కల్పించుకొనునేలా శాంతభావముతో సాధించవలెను. ఏ కార్యమునకైనను శాంతము వలయును కదా. ప్రభుని చేరుటకు శాంతము వలయు. భగవత్ చింతన గలవారికి శాంతి అలవడును. శాంతము కష్టములను ఎదుర్కొను, కాన శాంత జీవనము వలయు. ఇది శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణ గ్రంథమునందరి శాంతి సూత్ర భూమిక. ఏతత్సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. శ్రీ సాయినాథ సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. మమ ఇష్ట కామ్యార్థ ఫలసిద్ధిరస్తు. హరి ఓం తత్సత్. శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. सच्चिदानंद सद्गुरु श्री साईनाथ महाराज।